హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నానండి. స్ప్రౌట్స్ దోశ అండి, మీకు కూడా చెప్తాను. ముందుగా 2 కప్స్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి. 12 గంటలు నానబెట్టాలండి. అంటే 6 కప్పులు వాటర్ పోసాను 2 కప్స్కి. మార్నింగ్ 6కి నానేసండి, సాయంత్రం 6కి ఓపెన్ చేశాను. చూడండి బాగా నానిపోయినాయి కదా. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ నానిన మొలకలని ఇట్లా వేసేసి మనం క్లాత్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇట్లా క్లాత్లో మూట కట్టడం వల్ల చాలా పొడి పొడిలాడితే అసలు జిగురు అనేది లేకుండా చాలా నీట్గా వస్తాయండి మొలకలు. శనగలు, పెసలు, అలసందలు అన్నీ మల్టీ ఉన్నాయండి ఇందులో. ఇట్లా 4 వైపులా ఫోల్డ్ చేసేసుకొని ఈ గిన్నెలో పెట్టి ఇట్లా తిప్పి పెట్టానండి. బార్లిచ్చి పెట్టాలి మొలకల్ని. అలా బార్లిచ్చి పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టుకోవడం కంపల్సరీ అండి. మూత పెట్టుకోండి. 12 గంటలు దాటిన తర్వాత తీసి చూడండి, చాలా బాగా వస్తాయండి మొలకలైతే కనుక. చూడండి చాలా పొడి పొడిలాడుతా ఎంత బాగా వచ్చాయో కదా. ఇట్లా క్లాత్లో మూట కట్టడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అండి ఇది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లో ఈ మొలకెత్తిన విత్తనాలన్నీ వేసానండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. 2 అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, ఒక స్పూను ఉప్పు. ఉప్పు మాత్రం పెసరట్టుల్లో కొంచెం ఎక్కువ వేసినా కూడా ఎక్కువైపోతుందండి, చూసి వేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి దోశ. లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేశానండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, దోశ బాగా వస్తుందండి అప్పుడు క్రిస్పీగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీకు బియ్యపిండి అవైలబుల్గా లేదు అనుకుంటే రాగిపిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రాగిపిండి యాడ్ చేసుకున్నాను. హై ప్రోటీన్ దోశ అండి ఇది. 2 దోశలు తింటే సరిపోతుందండి మనకి. మధ్యాహ్నం వరకు అలా పడుంటాయి అంతే. ఇట్లా పాన్ తీసుకున్న తర్వాత చక్కగా దోశని వేసేసుకుందామండి మనం పల్చగా. పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి కదండి, ఎప్పుడు వేసుకున్నా కూడా నాకు భలే ఇష్టం అండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొంచెం అల్లం ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న 5 మినిట్స్కి దోశ ఎర్రగా కాలనివ్వాలండి. పెసరట్టు కాలటానికి టైం పడుతుంది, మినపదోశలాగా వెంటనే కాలదు. పెసర దోశ కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి ఎంత బాగా కాలిపోయిందో, ఎర్రగా ఇలా రావాలి. తర్వాత ఇవి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేద్దామండి. బాగా వచ్చాయి కదండి దోశలు 2 విత్ కొబ్బరి చట్నీ అండ్ అల్లపు చట్నీ అండి. ఈ 2 కాంబినేషన్, పెసరట్టు అల్లపు చట్నీ కాంబినేషన్ సూపర్ అండి. ఇలా ఈ 2 వేసుకొని ఒకసారి కొబ్బరి చట్నీతో, ఒకసారి అల్లపు చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈరోజు బ్రేక్ఫాస్ట్. మీకు చెప్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. ఇలాంటి హై ప్రోటీన్ దోశలు మీకు కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి.